హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజైతే మా పీజీలో ఒక పూరి దాంట్లోకైతే ఆలు కర్రీ అయితే చేసేసారు. ఇంకైతే అలా కిందికెళ్ళి ఒక 4 పూరి పెట్టుకొని అయితే అయ్యయితే తినేసాము. అలా ఆ పూరి తిన్నాక టైం పాస్ కాలేదని చెప్పి నేను మా ఫ్రెండ్ అయితే అలా బయటికైతే వెళ్ళిపోయినాము. బయటికంటే ఎక్కడికో కాదు, కేఎఫ్‌సీకి అయితే వెళ్ళిపోయినాం మేము ఈరోజైతే. అలా కేఎఫ్‌సీకి అయితే వెళ్ళిపోయి మేమైతే ఒక కాంబో అయితే ఆర్డర్ ఇచ్చాము. మాకు కాంబో వచ్చేతలకి లేట్ అయింది. అంతలో కూల్ డ్రింక్స్ ఇవ్వమని చెప్పాము. ఆ కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చేశారు. ఇంక చూడండి మీరే కేఎఫ్‌సీ తాత ఎలా నవ్వుతున్నారో దాంట్లో. అలా మేము ఆ డ్రింక్ అయితే అక్కడే తాగేసాము. మళ్ళీ ఎందుకు మేము రూమ్‌కి పోయేతలకి లేట్ అయితదని చెప్పి. అలా అక్కడ తాగేసిన తర్వాత కేఎఫ్‌సీ తాతకైతే బాయ్ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి అయితే మా రూమ్‌కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఫైనల్‌గా అయితే మా రూమ్‌కి అయితే వచ్చేసాము. అన్నీ ఓపెన్ అయితే చేసేసాము. దాంట్లోకి ఒక డిప్పు, మైనూసు, రెడ్ కలర్‌ది సాస్ ఏదో ఇచ్చాడు. దాని తర్వాత ఆస్తి పంపకాలు అయితే చేసాము. వాడికి ఇన్ని, నాకు ఇన్ని అని చెప్పి. మా వోడైతే ఆగలేక స్టార్ట్ అయితే చేసేసాడు తినడము. మా వోడు అట్టా మూడిట్లో 3 రకాలుగా అలా సాసు నంచుకొని టేస్ట్ అయితే చేసాడు. టేస్ట్ అయితే నిజంగా చాలా అయితే బాగుంది. నేనైతే టేస్ట్ చేశాను. నిజంగానే కేఎఫ్‌సీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత మాకు ఈ కేఎఫ్‌సీ చికెను మాకు సరిపోలేదు కాబట్టి మేమైతే బిర్యానీ అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాము. ఫైనల్‌గా అయితే బిర్యానీ అయితే మాకైతే వచ్చేసింది. ఆ బిర్యానీలోకి దాంట్లోకి ఒక 4, 5 పీసులు, ఒక ఎగ్ అయితే ఇచ్చాడు. ఇదైతే చాలా వర్త్ అనిపించింది మాకైతే. ఒక్కొక్క పీస్ పట్టుకొని చూడండి చాలా మెత్తగా అయితే ఉంది. ఒక పీస్ అలా పెట్టుకొని కొంచెం అలా బాగా కలుపుకొని ఒక ఆనియన్ పెట్టుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే నిజంగానే అదిరిపోయింది. బిర్యానీ టేస్ట్ అయితే వర్త్. నిజంగా బిర్యానీ చాలా అయితే బాగుంది. ఆ తర్వాత ఫస్ట్ ముద్ద అలా ఫినిష్ చేసి ఆ తర్వాత ఆ ఎగ్గులోని కొంచెం అలా ఎగ్గు తుంచుకొని అలా పెట్టుకొని రైస్ కొంచెం తీసుకొని దాంట్లోకి ఒక చికెన్ ముక్క తీసుకొని 3 అలా పెట్టుకొని నిజంగానే తింటా ఉంటే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. కడుపు నిండా బిర్యానీ తిని మధ్యాహ్నం చిన్నగా ఒక స్లీప్ వేసి నిద్రపోయి నైట్కి అయితే మా పీజీలో అయితే చికెన్ కర్రీ దాంట్లోకి వైట్ రైస్ అయితే చేశారు. పక్కనే ఆనియన్స్ ఉంటే భయ్యా తోడ ఆనియన్స్ దేవంటే వాడు కొన్ని ఇచ్చాడు ఆనియన్స్. అలా ఆనియన్స్ లేకి చికెన్ కర్రీ కలుపుకొని రైస్ 3 కలుపుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.